హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా చేతిలో ఉన్న ఈ శారీ చూసారా ఎలా ఉందో? ఈ శారీని నేను ఒక డిజైన్ అయితే చేద్దామని అనుకున్నాను. దీన్ని కట్టుకోవడం కంటే ఫ్రాక్లా కుడితేనే బాగుంటుందేమో అనే ఒక ఐడియా అయితే వచ్చింది. దీన్ని అయితే నేను కీ హోల్ నెక్ అనేది పెట్టి డిజైన్ అయితే చేద్దామని అనుకున్నాను. చూసారా శారీ మొత్తం ఎలా ఉందో? కింద అయితే మొత్తం ఆవులు, శిల్పాలు మొత్తం ప్రింట్ అయితే వచ్చిందండి. ఫ్లవర్స్ తోటి అయితే డిజైన్ వచ్చింది. ఇది ఫ్రాక్ కుడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. నేను అందుకే ఒక ఫ్రాక్ కుడదామని అనుకున్నాను. చూసారా ఎలా ఉందో? శారీ మొత్తం ఇలా ఉంది. నావీ బ్లూ అంటారు కదా, ఆ కలరు. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. కటింగ్ వీడియో పెడతాను చూడండి. నేనైతే బాడీ పార్ట్ కోసం 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి నాకు 50 ఉంది ఫ్రాకు. 50లో బాడీ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెడుతున్నాను. 13.5 ఇంచెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చిన్న సైజే కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ ఫోల్డ్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. వీడియోలో నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో ఏ వైపు నుంచి అదనేది కొంచెం గమనించండి. ఇలా ఒకే మీటర్లో మనకి హ్యాండ్స్కి బాడీకి అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ పొడవు పెడితే సరిపోదండి. కొంచెం 3/4 అలా పెట్టుకుంటే మాత్రం ఇదే క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నారు కదా, వేసుకున్న తర్వాత ఇక్కడైతే బాడీ అయితే వస్తుంది. ఆ మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్ షేప్ అయితే తీసుకోవచ్చు. 4 లేయర్స్ వస్తాయి. బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ వచ్చేస్తాయి మనకి ఒక్కసారే. నేనైతే దీనికి కొంచెం బోట్ నెక్ పెట్టి కీ హోల్ అనుకుంటున్నా కాబట్టి డిజైన్ కొంచెం చూడండి ఎలా ఉంటుందో డిజైన్ అనేది. థర్టీన్ అండ్ హాఫ్ అయితే నేను బాడీ లెంత్ అయితే పెట్టుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 13.5 పెట్టుకుంటున్నాను. పెద్దవాళ్ళు అయితే 14, 15 అలా పెట్టుకోవచ్చు. ఇది చిన్న వాళ్ళదే కాబట్టి అలా పెడుతున్నాను. అక్కడైతే పొడవు వచ్చేసింది. ఇప్పుడు లూజు ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ కోసం చెస్ట్ అయితే 32 ఇంచెస్ ఉందండి. నేనైతే 2 ఇంచెస్ కలుపుకొని పెట్టుకుంటున్నాను. 34 ఇంచెస్కి అయితే ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇలా అర్థం కాకపోతే 34 ఇంచెస్ అంటే ఇప్పుడు అసలు 32 కదా, 32లో సగం ఎంత? 32లో సగం 16 కదా, 16లో సగం 8. మనం 8.5కి అయితే ఒక మార్క్ అయితే వేసుకోవాలి. నేనైతే వెనక ముందు ట్రక్స్ కోసం కూడా నేను మార్క్ అయితే వేసుకుంటున్నాను. 1 ఇంచు ట్రక్స్ కోసము, ఇంకా 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే వేసుకుంటున్నాను. చూడండి చూపిస్తున్నాను కదా, టేప్ను హాఫ్ ఫోల్డ్ చేసి చూస్తే మనకి ఎంత వస్తుందో దాన్ని మళ్ళీ మెజర్మెంట్ చేసుకొని వేసుకోవాలి మనం. 8 ఇంచెస్కి ఒక మార్క్, 1 ఇంచుకి. అది ఎందుకంటే టక్స్ కోసం చెప్పాను కదా, ఇది ఖర్చు కోసం. మొత్తం 11 ఇంచెస్ వచ్చింది. అదే 11 ఇంచెస్ అటు కూడా పెట్టుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. బాక్స్ లెక్క డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం. ఇదేమో అసలు మీకు అర్థం కావడం కోసం.
ఇప్పుడు మనం షోల్డర్ బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నా. చిన్న సైజు వారికి 6 ఇంచెస్కి అయితే నేను మార్క్ వేసుకున్నాను. అదే 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కోసం డౌన్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఒక బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ కోసం స్కేల్ ఉంటుంది, రౌండ్ స్కేల్. అదైతే చాలా ఈజీగా ఉంటుందండి. దాన్ని యూజ్ చేసి రౌండ్ షేప్ అయితే వేసుకుంటున్నాను. చంక రౌండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్ తీసుకోవాలి. నెక్ కూడా మొత్తం 5 ఇంచెసేనండి. దాంట్లో నేను అక్కడ నుంచి 6 ఇంచెస్ ఉంది కదా, దాంట్లో నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుంటాను. నెక్ వెడల్పు డౌన్కి కూడా 3 ఇంచెస్ పెట్టి అక్కడ కూడా ఒక బాక్స్ అయితే వేసుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే 7 ఇంచెస్ పెట్టి తీసుకుంటారు కదా, చిన్నపిల్లలు కాబట్టి 6 ఇంచెస్ అయితే నేను పెట్టి తీసుకున్నాను. అక్కడ బోట్ షేప్ అనేది మనం వేసుకోవాలి. ఫైవ్ ఇంచెస్కి అయితే నేను మార్క్ వేసుకుంటాను. నెక్ పొడవు 5 ఇంచెసే ఉండాలి అన్నారు కాబట్టి అక్కడైతే అలా డ్రా చేసుకొని ఇప్పుడు ఆ 3 ఇంచెస్కి 5 ఇంచెస్కి మధ్యలో ఒక డ్రా అయితే వేసుకుంటున్నాను నేను. 1.5 ఇంచ్కి అలా 1 ఇంచ్కి 3కి 5కి మధ్యలో 4 కాబట్టి 1 ఇంచే వస్తుంది. అక్కడ డ్రా చేసుకున్న తర్వాత కింద లైన్ మీద నుంచి 1.5 ఇంచ్కి అయితే ఒక మార్క్ అయితే నేను పెట్టుకున్నాను. అది ఎందుకంటే కీ హోల్ షేప్ అనేది అక్కడ మనం డ్రా చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఆ బాక్స్లో మన ఐ షేప్ లెక్క వేయాలి. మీరైతే ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత చేయండి. ఇప్పుడు ఆ చంక రౌండ్ కానుంచి నేను 2 ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ అయితే వేసుకుంటూ వెళ్తున్నాను. ఆ డాట్స్ అన్నీ కలుపుతూ ఒక లైన్ అయితే వేస్తున్నాను. చూసారా, మనకి షేప్ అయితే వచ్చేసింది. కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కలిసే ఉన్నాయి కాబట్టి నేను అక్కడ చేయలేదండి. ఫస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ కట్ చేసుకున్నాను. కింద కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మర్చిపోయి కట్ చేశారంటే ఇంకంతే. సపరేట్ చేయాలి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఆ షేప్ అయితే మనం కట్ చేసుకుందాం. ఇంకా నెక్ కిందికి పెట్టుకొని ఆ షేప్ అనేది కొంచెం పెద్దగా డ్రా చేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుందండి పెద్దవాళ్ళకైతే. చిన్నపిల్లలకి కాబట్టి నేను తక్కువనే చేశాను అది. చూశారు కదా షేప్ ఎలా వచ్చిందో. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అలా వస్తుంది.
ఇప్పుడు మనం ఇదే కొలతతోటి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని దాని మీద ఫ్రంట్ పెట్టుకొని, ఫ్రంట్ బ్యాక్ నెక్ సేమ్ ఒకే కొలత కావాలి అన్నారు కాబట్టి నేను ఇలానే వేసుకుంటున్నాను. ఫ్రంట్ 3 ఇంచులు, బ్యాక్ 3 ఇంచులే అంతే కొలతతోటి కట్ చేసుకున్నాను. బ్యాక్ హుక్స్ కానీ జిప్ కానీ ఏం వేయలేదండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, 1/2 ఇంచు మార్క్ వేసుకొని వీడియోలో చూపిస్తాను కదా, అలా తీసుకోండి. కొంచెం షేప్ అయితే అలా లోపలికి తీసుకోండి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను శారీలో నుంచి. ఇలా క్లాత్ని అయితే సమానంగా పరుచుకొని ఫస్ట్ నేనైతే బ్యాక్ పార్ట్ అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ముందు డిజైన్ వస్తుంది కదా, దాన్ని నేను కింద బార్డర్ లైన్ ఉంది చూసారా, అది వేద్దాం అనుకున్నాను. అందుకని నేను అది ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. కింద బార్డర్కి అయితే నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి శారీలో నుంచి. లైనింగ్ క్లాత్ కూడా 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఫుల్ లెంత్ 50 కాబట్టి నేను 13.5 అయితే బాడీ కట్ చేశాను కదా, మిగిలినదంతా ఇలా నేను టేప్ పెట్టుకొని కొలుచుకొని ఒక మార్క్ అయితే వేసుకొని అక్కడికైతే ఒక డ్రా వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫుల్ లెంత్లో బాడీ తీసిన తర్వాత మనకి ఎంత వస్తుందో అంతవరకు మనమైతే కొలత అనేది వేసుకొని కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మరీ కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పైకి అయిపోతుంది కదా, అందుకని. ఇప్పుడైతే మిగిలిన పార్ట్లో నేనైతే హ్యాండ్స్ తీస్తున్నాను. కొంగు పార్ట్ మాత్రమే మిగిలిపోయింది నాకు. నేను దీనికోసం ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేయలేదు, లైనింగ్ వేయద్దు అనుకున్నాను. మళ్ళీ తర్వాత లైనింగ్ కావాలని చెప్పారు, అందుకని నేను ఆ క్లిప్ అనేది తీయలేదు. ఇక్కడైతే హ్యాండ్ 19.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. 19.5 ఇంచెస్ పెట్టుకొని అది కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్న తర్వాత అటు నుంచి కట్ చేసిన వైపు నుంచి 3.5 ఇంచులకైతే ఒక మార్క్ అయితే వేసుకొని అక్కడ హ్యాండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. దానికోసం కింది వైపు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ మార్క్ అనేది వేసుకొని దానికి ఒక 1.5 ఇంచ్ అనేది మనం కలుపుకోవాలి ఖర్చు కోసమని. చూసారా వీడియోలో ఎలా వేస్తున్నానో, మీరు కూడా అదే విధంగా వేసుకోండి. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో అంత క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. మనకైతే హ్యాండ్ కూడా వచ్చింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.